మీరు ఎప్పుడన్నా కర్ణుని చూసిరా? అసలు కర్ణుని సావుకి కారణం ఏంటిదో మీకు ఎరికేనా? కర్ణుని సావుకు 100 కారణాలు అంటారు, కానీ ఆ 100 కారణాలు ఏంటో మీకు ఎరికేనా? తెలియదా? సరే, కర్ణుని ముచ్చట పక్కకు పెడదాం. సేమ్ టు సేమ్ కర్ణుని సావుకు 1,00,000 కారణాలు ఎట్లనో సేమ్ టు సేమ్ గిసోంటిదే ఈ వార్త. మీరే చూడండి. కర్ణుని సావుకి 100 కారణాలు 1,00,000 కారణాలు అని ఎవరు లెక్క పెట్టిరో గాని కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ గానికే అయినా బదనాం గానికే అయినా జనాలకు దాని అసలు రూపం తెలవాలన్నా ఏరేటోళ్ళు అవసరమే లేదనుకో రాదురి. ఎవరో వచ్చి చేయి పార్టీ చేసిన పని తప్పే అని చెప్పేదాకా వాళ్ళు ఛాన్సే ఇయ్యరు. వాళ్ళ దాంట్లో వాళ్ళే పార్టీ చేసింది తప్పంటే తప్పే అని కుండ వలగొట్టినట్టు చెప్తారు. ఇక ముచ్చట్లకు వస్తే రేవంతన్ సారు కొడంగల్ల ఫార్మా కంపెనీ వెట్టి తీరుతా అనే కంకణం కట్టుకున్నాడు కదా. నిన్నగాక మొన్న ఆడ భూములు పోతున్నాయని రైతులందరూ కలెక్టర్ సార్ని ఆఫీసర్లను ఊర్లకెళ్లి గెదిమిరు కూడా. గా కేసులో ఇప్పుడు లగిచెర్ల ఊరి రైతులను గిరిజనులను చేతులకు బేడిలేసి జైలుకు పంపిర్రు. కాళ్ళు చేతుల మీద అడ్డగోలుగా కొట్టినట్టున్నారు. నడవనికనే వస్తలేదు వాళ్లకు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో లెస్స వైరల్ అయినాయి. అయితే గీ ముచ్చట మీద ఎర్రజెండా పార్టీలు స్పందించినాయి. జనాలు ఉన్న జాగల ఫార్మా కంపెనీ కట్టుడు ఎందుకు? వాళ్ళు వద్దంటున్నారు కదా, భూములు ఇయ్యమంటున్నారు కదా. జనాలు లేని తావులా ఎడనన్న దూరంగా కట్టురే అని షెయి పార్టీ సర్కారుకు శిల్కకు చెప్పినట్టు చెప్పిర్రు. అయితే వాళ్ళ మాట రేవంతన్ సారు చెవికి ఎక్కించుకోలే గాని భట్టి సారు మాత్రం కామ్రేళ్లు చెప్పింది కరెక్టే. నిజానికి చెప్పాలంటే ఫార్మసిటీ ఆడనే కట్టాలనే రూల్ ఏం లేదని మాట్లాడిండు. షెయి పార్టీల సుతం రేవంతన్ సారు ఒంటెద్దు పోకడలతోటి తీసుకున్న హైడ్రా మూసి ఫార్మసిటీ అసొంటి కొన్ని ముచ్చట్లల్లా సారు మీద కోపంగా ఉన్నారట. అందుకే ఏదన్నా ఛాన్స్ వస్తే ఉన్నదున్నట్టు బయటికి కక్కుతున్నారు. ఇప్పుడు లగిచెర్ల ఘటన మీద సుతం డిప్యూటీ సీఎం గిట్లనే స్పందించిండు. ఇంకో దిక్కు అన్నల సుతం షెయి పార్టీ సర్కారుకు లెటర్ రిలీజ్ చేసిర్రు. మీరు ఓట్ల కోసం జనాలను మోసం చేసే హామీలు ఇచ్చిర్రు, మాటలతోటి నమ్మించి మోసం చేస్తారా అని మావోయిస్టు పార్టీ అగ్రశ్రేణి నాయకుడు జగన్ పేరిట లేఖ విడుదల చేసిర్రు.